ఎందుకొచ్చావు ఇంద్రమ్మా అని అడుగుతున్నాను. నేనెందుకు వచ్చానో నీకు తెలీదా? పెద్దవాళ్ళు మమ్మల్ని క్షమించాలమ్మా. మీరెందుకు వచ్చారో మా అమ్మాయికి తెలుసు, మాకు తెలుసు. పెద్దవాళ్లతో స్నేహం పేదవాడికి చేటు అంటారు. అది అక్షరాలా నిజమైంది. వద్దమ్మా, మా అమ్మాయి కోసం మీరు రావద్దు. అవునింద్రమ్మా, నువ్వు నన్ను చాలా మంచి చూడడం వల్ల, స్వయంవరం చేసి పెళ్లి చేద్దాం అనుకోవడం వల్లే కదా ఇదంతా జరిగింది. నేనే లేకపోతే నీకే పరేషాన్ ఉండదు కదా. అంతా మంచిగుంటది, అంతా ప్రశాంతంగా ఉంటది. నువ్వు లేదంటే నా ఊపిరి ఆగిపోయినట్టే. ఏంది ఇంద్రమ్మా నువ్వు? వద్దింద్రమ్మా, నువ్విట్లా మాట్లాడకు. నీ ఊపిరి ఎందుకు ఆగిపోవాలి? ఈ గొడవలు పంచాయతీలు వద్దింద్రమ్మా. నన్నేమన్నా ఊకుంటా కానీ మా వాసు యశోదన్నంటే ఊకుంటానా? నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకో. మా వాసు నాకు తెలియకుండా 10,000 అప్పు చేసిందంట. కీళ్ళ నొప్పులు వచ్చినాయంట. బిడ్డగా నేను చూసుకోవాలి, చేసినప్పు తీర్చాలి. నీ మనసు మంచిది, నువ్వేడున్నా చల్లగుంటావు ఇంద్రమ్మా. ఈ టైంకి నువ్వు మందులు వేసుకోవాలి, మర్చిపోయినట్టున్నావు. చంద్రం, ఇంద్రమ్మని తీసుకెళ్ళండి. అత్తయ్య నా మాట వినదమ్మా. నా మాటే కాదు, నీ విషయంలో ఎవరి మాట వినదు. నువ్వు రావాలి, నువ్వు రావడమే అత్తయ్యకి కావాలి. ఇంద్రమ్మకి నువ్వైనా నచ్చ చెప్తావనుకుంటే నువ్వు కూడా ఏంది చంద్రం? నన్ను ఈయన్నే ఉండనివ్వు ఇంద్రమ్మ. కావాలంటే అప్పుడప్పుడు నీకోసం వస్తాను. అర్థం చేసుకో. సొగడా, ఇంద్రమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. ఉంటాను. అమ్మా అంజలి, అమ్మా అంజలి, జాగ్రత్తమ్మా, జాగ్రత్త. నన్ను క్షమించంద్రమ్మా. అమ్మాయి నువ్వు వెళ్ళమ్మా. జాగ్రత్త అంజలి. అమ్మా ఆగమ్మా. అంజలి, చూసావు కదా అత్తయ్య, అంజలిని ఎలా ఒప్పించగలం? అంజలి అంత తొందరగా ఎలా వస్తుంది? పారే సెలయేటికి దాహం తెలియదు, అదే అందరి దాహం తీరుస్తుంది.
అంజలి కూడా అంతే. తనను నమ్ముకున్న వాళ్ళ కోసం బ్రతికే మనిషి. వాసుదేవయ్య వాళ్ళను అంత సులువుగా వదిలేసి ఎలా వస్తుంది? ఏది ఏమైనా ఎలాగైనా సరే అంజలిని తీసుకుని వెళ్లాల్సిందే. తీసుకువెళతాను. బీరకాయలు, బెండకాయలు, వంకాయలు ఏం కావాలో తీసుకోండి. ఏంటే మళ్ళీ బండెక్కావు? నీ పెళ్లి ఆగిపోయినట్టేనా? నీ తలకాయ. నా పెళ్లి గురించి నీకెందుకే అంత ఆత్రం? అయితే అయ్యింది, లేదంటే లేదు. ముందు నీకేం కావాలో తీసుకో. ఏంటి అంత కసురుకుంటున్నావు? కసురుకోక ఏం కావాలో తీసుకో. డబ్బులి. అయ్యి చిన్న సిమంగి, బాగున్నావా? వస్తున్నాను ఉండత్తా. హై, అత్తొచ్చింది. వెంటనే మామతో చెప్పాలి. మామ మామ. అమ్మో అమ్మ. మామ మామ, అంజలి అత్తొచ్చింది. అంజలి వచ్చిందా? అమ్మ అమ్మ. ఓకే ఓకే, పద పద. మామ మామ, అమ్మకు తెలియకుండా వెళ్ళాలి. ఓకే ఓకే. పద పద. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా, ఇక్కడికే. సరే వెళ్ళు. ఏయ్ చిన్న శివంగి, బాగున్నావా అత్త? నేను బాగున్నాను బిడ్డ. నువ్వెట్లున్నావు? అమ్మా నాన్న అంత మంచిగున్నారా? ఓయ్ బులోడా, ఎట్లున్నావు? అత్త, పెళ్లి గురించి మామ అమ్మతో గొడవ పడ్డాడత్త. నిన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పేసింది. మా మామకి నువ్వంటే చాలా ఇష్టం అత్త. ఏందట్లున్నావు? ఇందుకేనా? ఎన్నో అనుకుంటాం గాని అన్ని జరగవు కదా. జరిగిన దాని గురించి బాధపడి ఏం చేస్తాం గాని అంతా మర్చిపో. అయినా నీకేం తక్కువ? నీ అక్క తలుచుకోవాలి కాని నాకంటే అందంగా ఉండే పిల్లని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తుంది. నన్ను గాని సంబంధం చూడమంటావా? చెప్పు. చాలా చాలా మంచి సంబంధం తెస్తాను. మీ అక్కను ఒప్పించి పెళ్లి చేసుకో. ఎవరిని చేసుకోను అంజలి, నిన్నే పెళ్లి చేసుకుంటా. అక్కని ఎలాగైనా సరే ఒప్పిస్తాను. ఏంట్రా ఒప్పుకునేది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? రేజయ్, ముందు లోపలికెళ్ళు. అంజలి అత్త చాలా మంచిదమ్మా. మావతో పెళ్లి చేయమ్మా, ప్లీజ్ అమ్మా. చిన్న పిల్లవి, నీకే తెలిసే, లోపలికి వెళ్ళు. చిన్నపిల్ల నన్ను అర్థం చేసుకుందాక, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఏంట్రా అర్థం చేసుకునేది? ఆస్తి డబ్బు కోరుకోలేదురా. గౌరవం మర్యాద ఉన్న కుటుంబం నుంచి సంబంధం రావాలని కోరుకున్నాను. కానీ ఏం జరిగింది? మోసపోయాం. అందరూ కలిసే కదా మోసం చేశారు. ఓ ఆగమ్మా, జర తగ్గు. ఇష్టానికి మాట్లాడుతావేంది?
ఈ తొందరపాటి వల్లే గుడిలో అలా మాట్లాడావు, కాదనుకుని వచ్చేసావు. నేను కూరగాయలు అమ్ముకునేదాన్నే కానీ కూనీలు చేసేదాన్ని కాదు. నన్ను ఇంద్రమ్మ వాళ్ళు తీసుకెళ్లారు కానీ నేనుగా వెళ్ళలేదు. ఇంద్రమ్మకు నేనంటే చాలా అభిమానం. ఆ అభిమానంతోనే నాకు పెళ్లి చేయాలనుకుంది గాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు. అక్క, జరిగిన పొరపాటుని నేరంగా చూస్తూ ఆ శిక్ష నాకు వేస్తున్నావు అక్క. ప్లీజ్ అక్క, నన్ను అర్థం చేసుకో. ఇందులో అంజలి తప్పేం లేదక్క. అక్క, ఏది తప్పో ఏది కరెక్టో నాకు తెలుసురా. నా నిర్ణయాన్ని కాదని నువ్వు ఆ మనిషిని కోరుకుంటే ఇప్పుడే తనతో వెళ్ళిపోవచ్చు. అక్క, అక్కే కావాలనుకుంటే లోపలికి వెళ్ళు. ఓయ్ బుల్లోడా, ఎందుకు ఈ పరేషాన్? మీ అక్కకి నేను నచ్చలే, వదిలే. మీ అక్క చూసిన పిల్లని నువ్వు చేసుకో. నువ్వేడున్నా సంతోషంగా ఉండాలి. చిన్న శివంగి తీసుకో. చాలు చాలు, చాలే ఆపు. నా మీద కోపం కూరగాయల మీద చూపించుకో. వదినమ్మా, నీకు నాకు సంబంధం కుదరలేదు కానీ నచ్చినావు. చాలా కోపం మీదున్నావు, పోయి మంచినీళ్ళు తాగు. బుల్లుడా, నువ్వేం పరిచయం కావద్దు. నాకంటే మంచి పిల్ల నీకు దొరుకుతుంది. చిన్న శివంగి, మంచిగా ఆడుకో, మంచిగా చదువుకో. బుల్లుడా, వస్తాను. బాయ్ అత్త. ఆ కూరగాయలు మా వాసు ఇషత పండించినవి. చాలా ప్రశాంతంగా ఉంది పెద్దమ్మ. గుండు సూది కింద పడ్డా ఆ శబ్దం వినిపిస్తుంది. అవునమ్మా, అది లేదుగా, అందుకే పిన్ డ్రాప్ సైలెన్స్. ఇట్రావే. రమ్మన్నానా? ఇట్రా. చాలా పెప్పీగా ఉన్నావే. నిన్ను ముద్దుగా పప్పి అని పిలవచ్చా? పప్పి అని పెంపుడు కుక్కల్ని పిలుస్తారమ్మా. నర్మదని అలా పిలిస్తే పాపం బాధపడుతుంది. నా పెప్పి అలా ఏం ఫీల్ అవ్వదు పెద్దమ్మా, కదా నర్మదా? దా, వచ్చి నెయిల్ పాలిష్ పెట్టు. నెయిల్ పాలిష్ పెట్టవే. పెట్టు. పెట్టవే. పెట్టు.
కాదే కాళ్ళకు పెట్టు. నీ సొమ్మేం పోదులే, పెట్టావు. ఏంటే అంత దిగులుగా ఉన్నావు? ఆ శివంగికొచ్చిన సంబంధం చెడిపోయిందే అనా? దాని పెళ్లి సంగతి నీకెందుకే? నీ సంగతి చెప్పు. నీకు మంచి సంబంధం చూస్తాం. నేను పెద్దమ్మ దగ్గరుండి పెళ్లి జరిపిస్తాం. చేసుకుంటావా? హ్యాపీగా పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవే. ఏమంటావు? పెళ్లి మాట ఎత్తితే సిగ్గుపడతావనుకుంటే దానికి కూడా ఏడుపు ముఖమేనా? ఏంటే చేసుకుంటావో లేదో చెప్పు. ఏంటమ్మా, ఏంటి చేసుకుంటావా అని అడుగుతున్నావు? దీన్ని పెళ్లి చేసుకోమంటున్నాను డాడీ. ఓహో, రవిత్రేణి, ఏం చేస్తున్నావు అమ్మా? వచ్చి రాగానే అంతలా విరుచుకు పడతావేంటి? దాన్నే మేము టార్చర్ పెట్టట్లేదు, నెయిల్ పాలిష్ పెడుతుంది అంతే. పెద్దనాన్న, దీని గురించి ఏముంది కానీ ఆ శివంగి గురించి చెప్పు. ఓ తెగ రెచ్చిపోయి దాన్ని తీసుకురావడానికి వెళ్ళారు కదా, తీసుకొచ్చారా? హా? ఎక్కడుంది? గుమ్మం బయట ఉందా? హా? గుమ్మం బయట ఎవరూ లేరా? హ్మ్. ఇంద్రమ్మ కార్లో ఉందా? ఆ శివంగి కారు పైన ఉందా? ఆ డ్రైవర్ బామర్ దిగాడేడి? పంపదీసి ఇంద్రమ్మ పోయిందా? రవిత్రేణి,